2014-19లోనే ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి ప్రాంత శాఖమూరులు మంత్రి నారాయణ పర్యటించారు. ఇక మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్ని పనులు మొదలుపెట్టామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి అభివృద్ధి పనులు మొదలుపెట్టామని అన్నారు. కొంతమంది అమరావతి రాజధానిలో పనులు జరగడం లేదని కావాలని పనికట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా లేఅవుట్ చేయించడం, దానికి 2014-19లోనే పెట్టి దాన్ని నిర్మాణం చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాన్ని వెంటనే టేకప్ చేయటం, దాంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి, 1-2 కాదు, అనేక హర్డిల్స్. ఆ హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యి టెక్నికల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఒక 8 monthsలో కంప్లీట్ చేసి 8 monthsలో టెండర్లు పిలవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. దాంట్లో 8 నెలలు టెక్నికల్ ఇష్యూస్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి, లీగల్ ఇష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ ఏ ఏజెన్సీస్ అయితే ఉండారో మాకు ఇబ్బంది అని మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి అటు ఐఐటి, అటు ఐఐటి చెన్నై, అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దాని మీద ముందుకు పోవడం జరిగింది. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు 4000